అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువ లేని చోట నోరు అనేది విప్పకూడదు. ఆత్మధైర్యాన్ని దెబ్బతీస్తే మాత్రం గట్టిగానే బదులు చెప్పు. ఊరుకోకు. వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లే అని గుర్తుంచుకో. అవసరం ఉన్నంత వరకే మర్యాదలు, అవసరం తీరాక అన్నీ అవమానాలే. ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకు ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పుడి మనుషుల తీరు. కాబట్టి ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బ్రతకూడదు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారి దగ్గర అస్సలు ఉండకూడదు. ఇదే జీవిత సత్యం. మరణాన్నైనా ఎదిరించి నిలబడాలి, కానీ నీకు మర్యాద ఇవ్వని వారి దగ్గర అస్సలు ఉండకూడదు. ఇది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర అస్సలు ఉండవద్దు. ఎందుకు జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఊసర వెళ్ళి తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం రంగులు మారుస్తుంది, కానీ మనిషి మాత్రం సరదా కోసం, అవసరాలు తీరడం కోసం రంగులు మారుస్తూ బ్రతుకుతున్నాడు. అలాంటి ఊసర విల్లు లాంటి మనిషి నుంచి జాగ్రత్తగా ఉండు మిత్రమా. ఈరోజు నీ అవసరాల కోసం రంగులు మారచ్చు, ఏదో ఒకరోజు నీ అసలు రంగు బయటపడచ్చు. అప్పుడు నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్ష అనుభవించాల్సి వస్తుంది, అనుభవించే తీరాల్సి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వు నమ్మించి మోసం చేసిన వారి కన్నీటి విలువ ఏంటో. అప్పుడు తెలుస్తుంది వారు పడిన బాధ విలువ ఏంటో. ఇష్టపడే వాళ్ళని ఏడిపించి బాధ పెట్టడం చాలా తేలికైన విషయం, కానీ మన కోసం ఏడ్చే అంత ప్రేమ ఉన్న వాళ్ళని పొందడం మాత్రం చాలా కష్టమైన విషయమే. నీ మనస్తత్వం తెలిసి కూడా నిన్ను బాధ పెడుతున్నారు అంటే వారు ఎప్పటికీ నీ వారు కాదు అని గుర్తుంచుకో. నీ వారు అయిన వారు ఎప్పుడూ నిన్ను బాధ పెట్టరు. కోల్పోయిన వాటి గురించి కాదు, కోలుకోవడం గురించి ఆలోచించు. జీవితం కుదుట పడుతుంది, జీవితాంతం సంతోషం ఉంటుంది. నీ మాట ఖరీదు అవతల వాళ్ళను బాధ పెట్టేలాగా ఉండకూడదు. ఎందుకంటే ఆ మాటతో నీ విలువ తగ్గిపోతుంది. చుట్టూ ఉన్న ప్రతి మనిషి, ప్రతి వస్తువు నీకు ఏదో ఒక ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి, కానీ నువ్వే ఒకరి మీద ఆధారపడి వాళ్ళు లేకపోతే సంతోషమే లేదు అని బాధపడుతూ ఉంటావు. వెనక్కి తగ్గిన ప్రతివాడు చేతకానివాడు కాదు. కొందరు పరిస్థితులను, బాధలకు, బంధాలకు తలవంచుతారు. తగ్గారు కదా అని వాళ్ళని తక్కువగానో చులకనగానో చూడకూడదు. నీ బలం తెలియకపోయినా పర్లేదు, బతికేయగలవు. కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలవనీయకు. ఎవరు కూడా నిన్ను బతకనివ్వరు. కష్టపడి పని చేయటానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పాల్సింది మనపై ఆధారపడిన వారి ఆకలికి మాత్రమే. మనల్ని చూసి హేళన చేసే వాళ్ళకి అస్సలు కాదు. కాబట్టి ఎప్పుడు కూడా బంధాలకు దూరం అవుతున్న నిజాలే చెప్పు. అబద్ధం చెప్పి నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. నమ్మకం పోతే మళ్ళీ తిరిగి సంపాదించటం చాలా కష్టం. ఎందుకంటే బంధం దూరం అయితే ఎప్పటికైనా కలవచ్చు, కానీ నమ్మకం కోల్పోతే మళ్ళీ ఎప్పటికీ ఆ నమ్మకం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరిక కంటే మనకు ఉన్నంత దానిలో సంతృప్తిగా బతకాలి అనే ఆలోచన చాలా గొప్పది, చాలా విలువైనది కూడా. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందా లేదా తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపు ఉంటుంది అని నమ్మకం లేదు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులు, వాటిని చూసి భయపడకూడదు. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో సంతోషంగా నవ్విస్తూ బతకాలే తప్ప ఎప్పుడు కూడా అబద్ధంతో ఒకప్పుడు ఒకలా మరొకప్పుడు ఒకలా ఉండకూడదు. కొందరు డబ్బు చూసి దగ్గరవుతారు, అలాగే డబ్బు లేని వాళ్ళకి దూరం అవుతారు. అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడు ఒకేలాగే ఉంటేనే నువ్వేంటో, నీ మనసేంటో తెలుస్తుంది. విన్నారు కదా అండి.
ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.